హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నా చేతులు ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇద్దరి సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అంటారు చూస్తే. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు అదనమాట చేపల కూర మా ఇంట్లో. ఏం చేపలు? జిలేబులియా, జిలేబులు. ఈరోజు కూర చేసుకుందామా? కూర చేసుకుందా, ఫ్రై చేసుకుందాం అంటవా? ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కూర అయితే మనకు కూర లేదు ఇప్పుడు, ఆ కూర చేసుకుంటే బాగుంటుంది అంతే. ఎడదిరిగి నీట్ క్లీన్ చేసేసారు కాబట్టి ఒక సూరు నీరు పోసి నీట్గా కడిగేసుకొని వంట చేసేసుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అయితే? తెలీదు. 5:34 అవుతుంది. 5:34. పొద్దుపే లోపల త్వరగా చేసామంటే నైట్కి ఇది మనకి డిన్నరా. చేప బా సూపర్. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంక కుకింగ్ వెళ్తాను. ఇంకేముంది? టమాటాలు ఎరగడ్డలు దొరకొద్దా? తీసుకోబా. నూటో నేను ఎత్తుకొచ్చేస్తా. ఎత్తుకొచ్చి పామా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంట్లోకి అయితే గాయత్రి అయితే వెళ్ళిందనమాట. ఇంకా సుజన చూడండి ఎడబనుకుందో. సుజన ఏమి ఎడబనుకున్నావు? కాలు నిప్పులా. ఇది ఒక వరణ అనమాట పనుకోవడానికి. ఇంకా గాయత్రి అయితే లోపల అయితే ఏదో చూస్తా ఉందబ్బా. ఏం వస్తున్నా గాయత్రి? టమాటాలు ఎరగడ్డ ఎత్తుకున్నాం. అవునా, ఓకే ఓకే. ఇదా ఎన్నో ఉన్నాయా? అవే ఎక్కువ. చూద్దాం. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇదేంటి దెబ్బ కొట్టలా? ఏదే ఇదే ఏం కదా ఇలా ఉందాడా? ఎరగడ్డ పుట్టు ఫ్రిడ్జ్లో కూడా లేదు, ఉండేది ఇయే. రమ్మా ఎత్తుకో. ఇట్లని 2 తీసుకున్నాం. చాకు తీసుకుని పోవాలి ఒక్కసారిగా బయటికి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బయట అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందబ్బా. మొత్తానికి చూడండి ఎలా ఉందో వాతావరణం అయితే. సుజన అయితే బైక్ కూడా పోయింది. ఈరోజు బైక్కి తిరిగేదానికి వీలు లేకుండా అయిపోయిందబ్బా మొత్తానికి ఈరోజు. అది ఎట్లా ఉందా? ఎక్కడ దొరుకుంటావా? సరుకు చల్లగా ఉడికిపోతుంది. ఇంకా మొత్తానికి అయితే ఎండాకాలంలో అయితే మాకు ఈ చిన్న పందిరు అయితే చాలా అంటే చాలా బాగుందబ్బా. బైక్ లోపల పెట్టాలి, యాక్చువల్గా బయట పెట్టేసి అనమాట. ఏం చేస్తున్నావు అయితే లోపల అరుస్తా ఉన్నావా? నీళ్ళయా? టమాటాలు కడిగేదానికి నీళ్ళు తెచ్చుకున్నా. సుజన దాన్ని మొయ్యలేక మోస్తుంది అయితే. ఇంట్లో తరుక్కుందాం అంటే శాఖ ఎక్కువ ఉంది, ఇంకా బయట కూర్చుంటే వేడి ఎక్కువ ఉంది కదా. సింపుల్గా ఆడ దొరుకో. ఈరోజు కాళహస్తికి వెళ్ళాలనుకున్నాం యాక్చువల్గా, కానీ కాళహస్తి ప్రయాణం అయితే సెట్ అవ్వాల. అందువల్ల నాకు ఇది కర్ర కాలిపిడు. ఎందుకు? నన్ను కొట్టడానికి కాదు, తిరిగేదానికి ఒత్తుగా. అదే కదా, నన్ను కొట్టడానికి భయపడి. నిన్నెందుకు కొడతానా? సుజన ఫాస్ట్ అబ్బా దేంట్లోనే సరే. ఇప్పుడు మనము పూరీలు చేసుకోవట్లా సుజన, తరుక్కోవడానికే సుజన కూడా తెచ్చిచ్చింది. ఏం గాయత్రి ఈరోజు కళాశాలకు వెళ్ళాలనుకున్నావు? ఏంది ఎందుకు అత్త చెప్పు. నువ్వు చీర జాకెట్ కుట్టిస్తాంటివి, ఓకే, తొడుకునే బాకపోతే లాస్ట్గా చేపల కూర కూర్చున్నా. చేపల కూర వచ్చాను బాగా చల్లగా గాయత్రి బయట చల్లగా గాలి కదా. ఇప్పుడు వంట ఎక్కడ చేస్తా చెప్పా? అవ్వాలింటికాడ. అంతేనా? అంతే. మా ఇంటికాడ గ్యాస్ లేదు, ఆడే చేసుకోవాలి కట్టెల పొయ్యి మీదనే. గ్యాస్ అంటే గుర్తొచ్చింది గాయత్రి, వానాకాలం వస్తేనే గ్యాస్ మన కాడ ఉన్నట్టుగా ఉంటుంది. ఎండాకాలం వచ్చింది అనుకో కట్టెల మీద ఆధారపడతాం అనమాట. అందువల్ల గ్యాస్ సరిగ్గా గుర్తురాదు. అంటే ఇక్కడ పొయ్యి పెట్టుకోలేము, ఎక్కువ మంట వచ్చి గాలికి తడుకులు కాలిపోతాయి అనమాట. ఈ తడుకులు కాలిపోతాయి అంటావా? సరే అండి. నువ్వు మళ్ళీ గోడ కాలిపోతే మళ్ళీ గోడ కోసం మళ్ళీ ఎంత దూరం నడవాలా? గోడ ఇదే గోడ ఫ్రెండ్స్, ఇంకేదే కాదు. అది కాలిపోయిందంటే ఇంక లేదు. మళ్ళీ మొత్తం ఆడ దాకుంది, స్లాబ్ దాకుంది మొత్తం. ఇదే కాలిపోయిందంటే ఇంక మళ్ళీ అన్ని బాధలు ఎందుకు అనుకుంటే ఆ వంట వండుకుంటే అయిపోయా. ఒక 2 మాటలు ఉంటుంది కదా. సరే త్వరగా కర్రీ గాయత్రి, త్వరగా వంట చేసి. సో మొత్తానికి ఎక్కడ దాకా వచ్చింది గాయత్రి అని? టమాటాలు ఎరకలు దొరికేసినాం, కొత్తిమీర కడిగి వేసుకుంటా. ఇప్పుడే నీట్గా రెడీ చేసిందబ్బా. కొత్తిమీర కూడా వేసుకుంటే వాసన గమ్మగమ్మ నడుతుంది అన్నమాట చేపల కూర. వేసేయి.
ఏందో గాయత్రి కరుగు ఉన్నట్టు ఉంది కూరలు చేసేదానికి. ఉండే వాటితోనే చేసుకోవాలి, లేని వాటికి ఆశించకూడదు. ఈ ఎండాకాలంలో పనులు లేని దానికి వీటికి అన్నీ ఉండి చేసుకున్న టేస్ట్ వేరు, ఏమీ లేకుండా చేసుకునే టేస్ట్ వేరబ్బా చెప్పాలంటే వాస్తవంగా. అవును. అప్పుడెప్పుడు సంతలు చేయట్లు మనం బాగుందా వేసేయి. ఒక్కసారి టేస్ట్ చూస్తే వస్తుంది ఎట్లా ఉంటుంది అదని. టమాటాలా సూపర్గా ఉంటాయి. టమాటా కరింపాకు అయిపోయింది. ఎత్తుకో సామాన్ అంతా అన్నీ చదవాలి. ఇదైతే ఇంట్లో పెట్టేస్తా. ఇది చూస్తుండు ఏమే కాలుతుపోతాయా? కాలు కుక్కలు తినేస్తాయి. ఓకే ఓకే ఎత్తుకేసావా? చాపెత్తి పెట్టండి. ఎత్తుకుని మేడం అసలు సాంబార్ అంటే వచ్చేసాము వంట రూమ్లోకి. ఇదే కుకింగ్ రూము. పొగ నీళ్ళేం కాగిపోయినాయి గాయత్రి. నేను బస్ నేస్తా. వీడియో ఎవరు చేస్తారు నీ మా అమ్మ ఏ గాయత్రి కొంచెం హైట్గా నేసాను అనుకో నిప్పులు పడతాయని చూడు. ఇద్దడా గాయత్రి ఈ పక్కన చూడు. ముందు కొంచెం మంట తగ్గించాలి, గ్యాస్ తగ్గించాను కొంచెం. పాద లోపలికి అది కొంచెం లైట్ గ్యాస్ తగ్గించండి అబ్బా. సిమ్లు పెట్టండి. గిమ్లో రాదు ఇంకా కాల్చుకుంటే చేయలు కాల్చుకోవాలా. ఓకే ఓకే రాత్రి బగ్గనాల మంట పైన ఎందుకు మండదా ఇక్కడ జాగ్రత్త తీయకపోతే బగ్గనే మండుతుంది. జాగ్రత్తగా అయితే గాయత్రి చాలు గాయత్రి. నూనె టేస్ట్ కూరకాయ ఏమైపోద్ది నిషా. గాయత్రి మొత్తం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది పని చెప్పు. ఎర్రగడ్డలు వేసిన ఆవాలు వేసేసి ఆవాలు వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంది. ఓకే బా. ఎర్రగడ్డలు కరివేపాకు వేసి ఎంచుతాను. అవి ఒకరు డాలుగా ఎర్రగా వస్తే అప్పుడు టమాటాలు వేసి ఎంచేస్తాను. సూపర్ సూపర్. త్వరగా చేయలేదు గాయత్రి, కొంచెం ఆకలి కొన్నా. కూర చూస్తే ఆకలి వచ్చేసింది. కూర చూస్తే ఆకలి వచ్చింది. ఇక్కడ మండద్దా? ఇంకో కట్టు పెట్టే లోపల పట్టదా? చిన్న పేరు పెడతా. ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు చేపల కూర కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మా కాడ లేకపోయినప్పటికి కూడా ఉన్న వాటితోనే నీట్గా అయితే చేస్తుంది గాయత్రి అయితే. ఇంకా ముందుగా మనం చేసుకోవాల్సింది పదార్థాలు ఏమున్నాయంటే మాకు తెలిసిన విధంగా మాకు చేసుకుంటున్నామండి. మొత్తానికి టమాటాలు ఎర్రగడ్డలు అయితే వేయించుకొని దాంట్లోకైతే కొంచెం పసుపు వేసుకొని మొత్తానికి అయితే చేసాను అనమాట. ఇంకొంచెం వేగిన తర్వాత నీట్గా షార్ట్ కట్ అయితే చేస్తున్నాం అనమాట. నీట్గా అయితే ఇంకా చేపలు అయితే ఉడికిపోయిన తర్వాత ఎలా ఉందని గాయత్రి చెప్పేస్తాను అనమాట. గాయత్రి అయితే లాస్ట్లో చివరిలో వచ్చి మెంతుల పొడి అయితే వేసి నీట్గా ఆ మెంతుల పొడి వేస్తేనే స్మెల్ అయితే వచ్చేస్తుంది అబ్బా. వాసన అయితే గుమ్మాటిచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కలబెట్టి చూసిందనమాట. చూస్తే మొత్తానికి చేప ముక్కలు అయితే బాగా ఉడికినాయని చూపిస్తుంది. పొగలు అయితే వస్తుంది దాంట్లోంచి. ఈ పొగలు చూసి నాకైతే పిచ్చదిరిన కళ్ళు అయితే, ఎందుకంటే అలాగే తింటే మటుకు చిన్నగా కాలదు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదైతే వీడియో. ఈ వీడియోగా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో కలుసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.